క్రౌడ్ మేనేజ్మెంట్కు? నాలాంటికి అర్థమైనప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఉండరా? అన్ఫార్చునేట్లీ మరి ఈ పని ఎందుకు చేయలేదు? టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఉండరు. టీటీడీ బోర్డులో వివిధ రంగాల నిపుణులు ఉండాలి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? నాకు చెప్పండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక్క పెట్టండి. విపత్తుల యాజమాన్య నిపుణుడు ఉన్నాడా టీటీడీ బోర్డులో? లేదు. భద్రతా నిపుణుడు ఉన్నాడా? సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇప్పుడు వాట్ ఈస్ ద టీటీడీ బోర్డు? టీటీడీ బోర్డు ఏంటి అంటే టీటీడీని తిరుపతి తిరుమల దేవస్థానాన్ని నిర్వహించే బోర్డు. అందులో ఎవరు ఉండాలి? ఆ తిరుపతి తిరుమల నిర్వహణకు అవసరమైన వివిధ అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒక ఆగమ శాస్త్ర నిపుణుడు ఉండాలి, ఒక భద్రతా వ్యవహారాల నిపుణుడు ఉండాలి, ఒక ఆహార నిపుణుడు ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు అన్న భోజనాలు చాలా జరుగుతాయి కనుక ఒక ఫుడ్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఒక పొలిటికల్ టీడీపీ ఎక్స్పర్టు, జనసేన ఎక్స్పర్టు, ఓ బీజేపీ ఎక్స్పర్టు, ఇల్లే కదా ఉండేది. ఒకవైపు మళ్ళీ హిందూ శంకారావాలు పెడుతూ దేవాలయాల్ని ప్రభుత్వ యాజమాన్యం నుంచి విముక్తి చేయాలంటారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిసారి టీటీడీ బోర్డులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండని, బీజేపీ వాళ్ళ పైరవీ లేకుండా టీటీడీ బోర్డులో ఉండకుండా ఉన్నారు ఎవరన్నా మీరు చెప్పండి. అందుకే చూడండి, బీజేపీ టీటీడీ బోర్డు, వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు, టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు అందరూ మారినా ఒక్కరు ఇద్దరు అలాగే ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ఎందుకున్నారు? గుజరాత్ వాళ్ళు గుజరాత్ వాళ్ళకి ఏంటంటే జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మోడీ పైన ఉన్నాడు కనుక అతను ఉన్నారు. మరి మీరు ఎందుకు నియమించుకుంటున్నారు? ఒకవైపు మీరే హైందవ శంకారావాలు పెడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక లైన్ తీసుకోవాలి కదా. మేమైతే ఉండము, వీ డోంట్ డూ ఇట్ అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంబానీ అదానీల గురించి నువ్వు విమర్శిస్తూ వాళ్ళ నుంచి విరాళాలు తీసుకున్నారనుకోండి, తప్పవుతుందా లేదా రాజకీయ పార్టీ? అందుకే మీరు చూడండి, అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీరు రాజకీయ జోక్యాన్ని సమర్థిస్తున్నారంటానికి ప్రూఫ్ ఏంటి? మీ వాళ్ళే ఉన్నారు కదా. అయ్యా మా పార్టీ వాళ్ళని పెట్టకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ పెట్టు. ఈవెన్ పార్టీ వాళ్ళైనా మంచిది. నాకు అట్లా కూడా అంటావు రాజకీయాలు మీరు అన్నంతసులో ఉంటాయా సార్? ప్రజాస్వామ్యంలో తప్పదు కదా అని మీరు అనొచ్చు. నేను దానికి రాజీ పడతాను. అప్పుడు ఏం చేయండి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే పెట్టుకోండి. కానీ టీడీపీ వాళ్ళలో బీజేపీ వాళ్ళు కూడా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండరా? తెలుగుదేశం అభిమాని, భారతీయ జనతా పార్టీ అభిమాని ఉన్న జాతీయ భద్రతా వ్యవహారాలు నిపుణులు ఉండరా? ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్లు ఉండరా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్, బీజేపీ అభిమాని. అట్లా కూడా అట్లా పెడతారా మీరు? మళ్ళీ పొలిటికల్ అన్ఎంప్లాయ్, రాజకీయ నిరుద్యోగులకు మీరు ఏ పదవి ఇవ్వకపోతే ఈ మంత్రి పదవి ఇవ్వలేదు అనుకో, టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తారు. అవునా కదా? ఇది జరుగుతున్నదా లేదా? నేనేదంటే మీ పార్టీ వాళ్ళని పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండమని నేను చెప్పినా మీరు వినరు. కానీ మీ పార్టీలో ఉన్న నిపుణుల్ని పెట్టండి. ఆ నిపుణుల్ని పెడితే ఇది అవుతుంది కదా, బెటర్గా అవుతుంది కదా. ఒక యూటిలిటీస్ పబ్లిక్ సర్వీస్ ఎక్స్పర్ట్ పెట్టండి, ప్రజలకు మెరుగైన సేవలు అందడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద మెట్రో సిటీని మేనేజ్ చేసిన వ్యక్తిని మీరు ఆడ బోర్డులో కొన్ని పెట్టారనుకోండి, వాటరు, ట్రాఫిక్, అకామిడేషను, ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఆ పబ్లిక్ యూటిలిటీ మేనేజ్ చేయగలుగుతారు కదా, మరి ఎందుకు పెట్టడం లేదు? సో నాకు పోనీ మీరు తిరుపతి తిరుమలకు ఒక డిజాస్టర్ ప్లాన్ ఉందా? దానిపై ఎప్పుడైనా చర్చ జరుగుతుందా? మన చర్చల్లో లడ్డు చుట్టూ రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం, లబ్ధి పొందడం, ఈ గోల తప్ప నిజంగా దేవదేవుని సేవకు వస్తున్న భక్తుల గురించి ఆలోచించే సమయం మన రాజకీయ పార్టీలకు ఉందా? రాజకీయ నాయకులకు ఉందా? ఇప్పుడు లడ్డు చుట్టూ ఇంత వివాదం జరిగింది, ఏమైంది? సిట్టు విచారణ ఎక్కడైనా ఎవరికైనా తెలుసా? మరి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది సిట్టు విచారణ? జనాలు కూడా మర్చిపోయారు సార్ ఆ విషయం. మరి మర్చిపోతే మనం గుర్తు చేస్తాం కదా. పవిత్రమైన లడ్డు పైన మీరు ఇంత పెద్ద అపవాదం మోపారు. అది ఇప్పటివరకు అపవాదే, ఎందుకంటే అంతే. అన్లెస్ విచారణ అపవాదం కాకపోతే మీరు సిట్ ఎందుకు వేస్తారు? నిజంగానే జరిగిందంటే ఎస్టాబ్లిష్ చేస్తే సిట్ వేయాల్సిన అవసరమే లేదు, శిక్షలేగా. మీరే సిట్ వేశారంటే అర్థం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఏం జరిగింది చెప్పండి? ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలా వద్దా పారదర్శకంగా? మీరు సుప్రీంకోర్టు విచారణలే మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న యుగంలో మనం ఉన్నాం. మీరు సిట్టు విచారణకు డే టు డే అప్డేట్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు మాకు భక్తులకు? ఇప్పుడు దేవదేవుని ప్రసాదం పైన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి ఒక భయంకరమైన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమైతే అతన్ని ఏ స్థాయిలోనైనా శిక్షించాలని కోరుకుంటాం మనం, అవునా కదా? మరి అలాంటిది ఎందుకు జరిగింది? దాని చుట్టూ మీరు రాజకీయం జరుపుకున్నారు, అయిపోయింది కథ. దాని గురించి మళ్ళీ ఎక్కడో అక్కడ మళ్ళీ గప్చుప్.
ఏంది ఇది? అందువల్ల నేను ఏమంటున్నానంటే మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ తిరుపతి గురించి చర్చించండి. మళ్ళీ ఇక్కడ ఇది ఇంత జరిగినాక మళ్ళీ రాజకీయమే. ఏం రాజకీయం? 2020 నుంచే తొక్కిసలాట జరుగుతున్నాయి. టోకెన్ల పద్ధతి వల్లనే జగన్ పెట్టిన పద్ధతి నువ్వేందుకు ఫాలో అవుతున్నా ఆన్సర్ లేదు. సో అంటే ఒక గేమ్ చేంజర్ సినిమాకు చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు చనిపోతే జగన్ కాలంలో వేసిన రోడ్ల వల్లనే చనిపోయాడు. ఇప్పుడు కూడా అదే టోకెన్ల పద్ధతి 2022 నుంచి మరి తొక్కిసలాట జరుగుతుంటే 2024లో వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు? ఇంత నేరపూరిత నిర్లక్ష్యం ఏంటి? మీకు తెలియక జరుగుతుంది, నేను ఒప్పుకుంటాను. తెలుసు కదా మీకు, ఆంధ్రజ్యోతికే తెలిసినప్పుడు మీకు తెలియదా? మరి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదు? నాలాంటి కంటే తెలియదు, మీకు తెలుసు కదా. అసలు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే భక్తుల సేవలు, దేవదేవుని పట్ల భక్తి కన్నా చుట్టూ రాజకీయము, ఆ బోర్డులో రాజకీయం, బోర్డు బయట రాజకీయం, బోర్డు చుట్టూ రాజకీయం, బోర్డు కింద, బోర్డు పైన పెద్దస్తమానం రాజకీయమే తప్ప ఇంకా వేరేదేమైనా ఉందా? అసలు ఇన్ని కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమే. అలాంటి దేవుని దగ్గర మనం ఎంత పవిత్రంగా ఆలోచించాలి. నిరంతరం అపవిత్ర ఆలోచనలతోని రాజకీయ కక్షలు, కార్టిన్యాలు, ద్వేషాలు, విద్వేషాలు, ఆరోపణలు, ఇదే తప్ప భక్తులు, దేవుడు, దేవుని పవిత్రత, భక్తుల సేవలు, భక్తులకు సదుపాయాలు, వీటి చుట్టూ అసలు ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇదైనా ఉందా? మనకు టీటీడీ బోర్డు అపాయింట్మెంట్ 15 రోజుల నుంచి చర్చ. బోర్డుకు ఎవరు ప్రెసిడెంటు, ఏ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మనుషులు ఉంటారు, అంతే కదా. అది టీడీపీ అయినా అదే, మీరు వైసీపీ అయినా అదే. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మనుషుల్లో బోర్డులో పెట్టుకుంటారు. చైర్మన్ నుంచి సభ్యుల వరకు అంతా వాళ్ళ మనుషులే కదా. మీరు వాళ్ళ మనుషుల్లో కూడా ఎక్స్పర్ట్స్ని పెడతారా? పెట్టరు. నిపుణులు పెడతారా? పెట్టరు. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? దీన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోవాలి. ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లాంటి ఇంకెక్కువ జరుగుతాయి, తక్కువ జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తే నేను తొక్కిలాడ ఆపలేకపోతే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే ఏమవుతుంది? చూశాం కదా బోలే బాబా ఇన్సిడెంట్. ఇంకా అసలు టోటల్లీ అన్మేనేజబుల్ అయ్యే ప్రమాదం ఉండదా? సో ఈ ప్రభుత్వం ఉంటేనే అవినీతులు, అక్రమాలు జరిగితే ప్రైవేట్ వ్యక్తులకు వదిలేస్తే ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పగలుగుతాము? సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టోకన్లు ఈ మొత్తం వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసిన వాళ్ళంతా హిందువులు కాదా? వాళ్ళు ఎవరన్నా అన్యమతస్తులు? ఎందుకు జరిగింది మరి? మనము అనవసర వివాదాలపైన ఆసక్తి ఎక్కువ, రాజకీయ విభేదాలపైన ఆసక్తి ఎక్కువ. భక్తులు, ఆగమ శాస్త్రము, దేవదేవుని పూజ, దేవదేవుని సన్నిధిలో జరగాల్సిన పవిత్ర కార్యక్రమాలు, వీటిని వదిలేసి చుట్టూ రోజు రాజకీయం, ఆఖరికి విషాదంలో కూడా రాజకీయమే. ఈ స్థాయికి వెళ్తే ఇక ఆ దేవదేవుడే చూసుకోవాలి. ఇక మన మానవ మాత్రమైన మన చేత కాదు అది. దీనిపైన మనం ఏం విశ్లేషించడానికి కూడా ఓపిక లేకుండా పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వెంటనే మళ్ళీ కింద తిరుగుతూ అంటారు. అందువల్ల ఆ భగవంతుడు చూసుకుంటాడో వదిలేయడం ఏం చేస్తాం మనం? నమో వెంకటేశాయ. నిజంగా చాలా విషాదం సార్. తిరుమల చరిత్రలో ఇటువంటి ఘటన జరగలేదు. చాలామంది సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు.